సార్ ఇప్పుడు రాష్ట్రం అంతా అన్న క్యాంటీన్లు ఓపెన్ చేస్తున్నారు, ఎలా ఉండబోతుంది? ప్రజలకు మంచి జరుగుతుంది అనుకుంటున్నారా? పేదోళ్ళకి భోజనం దొరుకుద్దండి. ముందు ఇంతవరకు ప్రభుత్వంలో ఉండేది, మళ్ళీ ఆ ప్రభుత్వం వచ్చినాక తీసేస్తే ప్రతి ఓళ్ళు పేదోళ్ళు ఆటో కానించి అందరూ మేము కూడా తినేవాళ్ళం. కార్మిక ఆటో నగర్ కానీ మొత్తం ఊళ్ళోంచి బస్టాండ్లో దిగి ఏదైనా ఊరు వెళ్ళాలంటే ముందు అన్న క్యాంటీన్కి వచ్చి భోజనం చేసి వెళ్ళేవాళ్ళు చక్కగా. అలాంటిది తీసేశారు, ఇప్పుడు పెడుతున్నారు. ఇప్పుడు అందరికీ మంచిగా ఉంటుంది, అందరూ భోజనం చేస్తారు. సార్ మెనూలో ఏమి ఇస్తున్నారు అనేది మీకు ఏమైనా ఐడియా ఉందా సార్? మెనూలో ఏమన్నా అన్న క్యాంటీన్ మెనూలో ఏమేమి ఇస్తున్నారు అనేది ఐడియా ఉంది లేదండి. ఇప్పుడేగా ఇవాళేగా స్టార్టు, ఇవాళ తొలిగా వచ్చాము. ఇది ఏంటనేది శుభ్రంగా ఉంటుంది భోజనం, అప్పుడే చాలా శుభ్రంగా నీట్గా ఉంది. అన్ని కూరలు కానీ సాంబారు పెరుగు కూడా క్వాలిటీగా ఇచ్చారు, నెంబర్ 1గా ఉంది. సార్ మళ్ళీ అన్న క్యాంటీన్ పేరుతో దోచుకుంటున్నారు అని చెప్పేసి కూడా ఆరోపిస్తున్నారు కదా సార్ వైసీపీలు వాళ్ళు ఏం చేయలేరండి, చేయలేక అలాంటి ప్రచారాలు చేస్తారు. ఉన్న అన్నం పెట్టేది అన్న క్యాంటీన్ తీసేసి వాళ్ళైనా పెట్టారా? ఏం పెట్టలా, ఉన్నాయి తీసేశారు. అది క్యాంటీన్లు ఓపెన్ చేశారు కదా సార్ రాష్ట్రం అంతా, అయితే మీ అభిప్రాయం ఏంటి సార్? బ్రహ్మాండం లేనడి పక్క చక్కగా పెడతామే. నేను ఎప్పుడో 6 నెలల క్రితం విజయవాడ మహానాడు రోడ్లో ఒక 2 రిక్షా కార్మికులు కూర్చొని మాట్లాడుకుంటుంటే విన్నా నేను. 5 రూపాయలతో అన్నం తెచ్చుకునేవాళ్ళం, 5 రూపాయలతో అన్నం తినేవాళ్ళం. ఇప్పుడు బయట క్యారేజ్ తెచ్చుకున్నట్టు లేకపోతే 100 రూపాయలు పెట్టి తినాలి, మనం లాగే కూలి అంతా దీనికే సరిపోతుందని చెప్పుకుంటున్నారు వాళ్ళు 6 నెలల క్రితం. సార్ మళ్ళీ పేద ప్రజలకి అన్న క్యాంటీన్ల వల్ల మంచి జరుగుతుందని మీరు ఆశిస్తున్నారా? చాలా మంచి జరుగుద్ది. బోళ్ళంతమంది కార్యక్రమం రోడ్ల అమ్మడం నడిచేవాళ్ళు, వెళ్ళేవాళ్ళు, వచ్చేవాళ్ళు, పొరుగురు నుంచి వచ్చిన వాళ్ళు 100 రూపాయలు 120 రూపాయలు పెట్టి భోజనం తినకూడదు, 5 రూపాయలతో అటు కడుపు నింపుకొని అన్నం పెట్టినోడిని దీవిచ్చి వెళ్తాడు, కానీ ఎవడో తిట్టుకుని వెళ్ళడు. అందరికీ మంచిగా జరుగుద్ది. సార్ మళ్ళీ అన్నా క్యాంటీన్ పేరుతో దోచుకుంటున్నారు అని చెప్పేసి వైసీపీ అంటుంది కదా సార్, మరి మీరేమంటారు సార్? ఎవరు ఇచ్చారు? వాళ్ళ జేబుల్లో డబ్బులు ఎవడన్నా 10 రూపాయలు ఫండ్ ఇచ్చాడా దానికి దోచుకుంటానికి? పోనాడు లెక్క అడుగుతానికి. ఇవాళ మా ఊరతను మా ఫ్రెండ్ ఉన్నాడు, అతను 10,000 రూపాయలు అన్నా క్యాంటీన్కి ఇస్తున్నాడు. ఇప్పుడు అట్లా దాతలు ఇస్తున్నారు, పెడుతున్నారు వాళ్ళు. వాడి జేబులో డబ్బులు ఏమైనా ఇచ్చారా? గవర్నమెంట్ డబ్బులు కూడా చక్కగా వాళ్ళు ఉపయోగిస్తున్నారు. 5 రూపాయలు భోజనంతో అప్పుని అతను 10 రూపాయలు తీసుకుని భోజనం పెట్టమనండి, దోచుకున్నంత ఎందుకు? దాంట్లో దోచుకోవచ్చు కదా 10 రూపాయలు తీసుకుంటే. 5 రూపాయలకి ఎవడో దోచుకోలేడు కదా, 10 రూపాయలకి అయితే దోచుకోవచ్చు. వాడు దోచుకుంటాడేమో, చూద్దాం. సార్ ఇప్పుడు రాష్ట్రం అంతా అన్న క్యాంటీన్లు ఓపెన్ చేస్తున్నారు, ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు సార్? పేద ప్రజలకు మంచి జరుగుతుంది అనుకుంటున్నారు? 100% మంచిగా జరుగుద్ది. ఎందుకంటే అన్న క్యాంటీన్ ఉన్నప్పుడు ప్రతి పేదోడు కానీ ఆ టయానికి ఎక్కడున్నా సరే వచ్చి భోజనం చేసేవాళ్ళు. చుట్టుపక్కల ఊళ్ళో వచ్చిన వాళ్ళు కూడా ఆ టయానికి అన్న క్యాంటీన్ చూసుకుని భోజనం చేసేవాళ్ళు. తర్వాత మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత అన్న క్యాంటీన్ తీసిన తర్వాత జనాలు ఏం చేయాలందుకు ఇబ్బంది పడ్డారు. హోటల్లో తినాలంటే 100 రూపాయలు 80 రూపాయలు మీల్స్. అలాంటిదే సంవత్సరం నుంచి వెంగళ రాము గారు అన్న క్యాంటీన్ పెట్టి ప్రతి సెంటర్ ప్రతి ఏరియా కూడా మళ్ళీ పంపించారు. ఒకరోజు బస్టాండ్ సెంటరు, ఒకరోజేమో ఆటో నగరు, ఒకరోజేమో నెహ్రూ చౌక్ సెంటరు, ఒక చోట నీలామల్ సెంటరు, ప్రతి సెంటర్లు పంపిస్తే జనాలు బాగా అలవాటు పడ్డారు. ఆ క్రెడిటే ఈయనకి మంచి మెజారిటీ కూడా అది. ఎందుకంటే ఇప్పుడు ఈ అన్న క్యాంటీన్ కూడా 100% సక్సెస్ అవుద్ది. సార్ అన్న క్యాంటీన్లో ఎలాంటి మెనూ ఉంది సార్? ఇప్పుడు అన్న క్యాంటీన్లో మంచి నెంబర్ 1 ఫుడ్ ఉందండి, హెల్తీ ఫుడ్ ఉంది. పొద్దున పూట ఇడ్లీ ఉప్మా మంచిది, ఎటువంటి ఇబ్బంది ఉండదు. మధ్యాహ్నం పూట పప్పు రైస్ సాంబారు బాగుంటుంది, రైస్ గీసుకే బాగుంటుంది, ఎటువంటి ఇది లేదు. ఎందుకంటే ఇది అన్న క్యాంటీన్ అనేది 100% నెంబర్ 1 పథకం, అది అమలు చేసి ఇంకా నెంబర్ 1 ఇది. అన్న క్యాంటీన్ పేరుతో దోచుకుంటారు అని చెప్పేసి ప్రతిపక్షాలు ఆరోపిస్తాయి కదా సార్? వాళ్ళంతే సార్, ఎదుటోడిని పెట్టిన వాళ్ళు పెట్టినవారు. అది వీళ్ళు కడుపు పేదోడు కడుపు నిండింది కదా, బాగా ప్రార్థన దువా చేసేది. అలా చేయకోకుండా వీళ్ళు ఏదో చెప్తారు, ఎంతసేపు మంచి చేసేవాళ్ళు చెడగొట్టాలి పని, అంతే. ప్రజలకు పేద ప్రజలకు మంచి జరుగుతుంది అనుకుంటున్నారా? డెఫినెట్లీ 100%. మళ్ళీ గతంలో ఎందుకని తీసేదారంటారు సార్? ఇది గత ప్రభుత్వం దీని గురించి తప్పుగా అర్థం చేసుకొని ఆపేయడం జరిగింది. అది చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ మంచి ఆలోచన చేసి పేదవాళ్ళకి కొంచెం అన్నం పెట్టాలనే ఉద్దేశంతో, కడుపు నింపాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మళ్ళీ ప్రారంభించడం జరుగుతుంది ఈరోజు. చాలా గొప్ప విషయం అది. అదే కొంతమంది ఏదో మాట్లాడుతూ ఉంటారు, అవన్నీ ఇక్కడికి వచ్చి భోజనం చేసిన వాడికి దాని విలువేంటో తెలుస్తుంది. మాట్లాడేవాళ్ళు ఏమో మాట్లాడుతూ ఉంటారు. కానీ ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా చేసి
రాష్ట్రం మొత్తం చేయటం అంటే చాలా బడ్జెట్తో కూడుకున్న విషయం. మా ఉన్న పరిస్థితుల్లో రాష్ట్రం చాలా ఇది ఇట్లా దీంట్లో ఉంది, కష్టాల్లో ఉంది. అంటే మనీ దీంట్లో కానీ ఇంకో ఏదైనా కానివ్వండి. అయినా సరే ప్రజలకు పట్టి అన్నం పెట్టాలని కాన్సెప్ట్తో మళ్ళీ మెనూలో ఏమేమి ఉంటాయి అనుకుంటున్నారు సార్? ఫుడ్ కానీ ఎలా ఉండదు? మెనూ వాళ్ళకి మెనూ అనేది వాళ్ళకి ఇచ్చారు ఆల్రెడీ. ఏదైతే మేము ఇది పెడతాం అని అట్లాగా వాళ్ళు చెప్పింది అట్లాగే వాళ్ళు చేస్తారు. వాళ్ళు హరే రామ హరే కృష్ణ సంస్థకి ఇవ్వడం జరిగింది. అది వాళ్ళు సార్ మళ్ళీ అన్నా క్యాంటీన్ పేరుతో ప్రజల సొమ్మును దోచుకుంటున్నారు అని చెప్పేసి కూడా జగన్ అంటున్నాడు కదా. మీకు ఇందాక చెప్పాను నేను ఆ మాట. ఏదో మాట్లాడుతూ ఉంటారు సార్, రాజకీయ లబ్ధి పొందడం కోసం ఎవరెవరు ఏదో మాట్లాడుతూ ఉంటారు. అవన్నీ మామూలుగా అవన్నీ ఏంటంటే మీలాంటి వాళ్ళు కొంచెం వాటిని నిజమేదో అక్కడ ఉన్న జరిగేది ఏంటిది అనేది మీరు ఆలోచించి దాన్ని మీరే ముందుకు తీసుకోవాలి. మీరు కూడా కొంచెం సహకరించాలి ఈ కార్యక్రమాలకి, ఇటువంటి కార్యక్రమం. ఎందుకంటే ప్రజల కోసం, పేద ప్రజల కోసం పెడుతుంది కార్యక్రమం ఇది. అది చాలా గొప్ప విషయం. అది మేడం, రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా గతంలో జగన్ గారు వచ్చినప్పుడు అన్నా క్యాంటీన్లు అనేవి తీసేయడం జరిగింది. ఇప్పుడు చంద్రబాబు గారు రాగానే ఆగస్టు 15వ తారీఖున 100 క్యాంటీన్లు ఓపెన్ చేస్తామని చెప్పేసి చెప్పారు. ఇప్పుడు ఈ అన్నా క్యాంటీన్ల వల్ల పేద ప్రజలకు మంచి జరుగుతుందని మీరు అనుకుంటున్నారా? ఈ రోజున ఒక మనిషి బ్రతకడానికి ఎంత ఖర్చు అవుతుంది అనేది తెలుసు. అదేవిధంగా ఈరోజు రోడ్లమ్మట ఇప్పుడు కష్టపడే వాళ్ళు ఉంటారు, లేకపోతే చిన్న భిక్షాటం చేసే వాళ్ళు ఉంటారు. వాళ్ళకు ఒక 10 రూపాయలు 20 రూపాయలు లేకపోతే రోజు మొత్తం మీద ఎంతో కొంత సంపాదించుకొని ఈ రోజున చూస్తున్న పరిస్థితిని బట్టి ఏ హోటల్కి వెళ్ళినా సరే 80 రూపాయల నుంచి 100 రూపాయలు మినిమం ఉంటుంది భోజనం. అలాంటిది ఒక 5 రూపాయలు 10 రూపాయలకి జస్ట్ కొంచెం ఆ రైస్ పెడితే చాలు అని ఎక్స్పెక్ట్ చేసేవాళ్ళు ఎందరో, ఎంతో మంది 5 రూపాయలకి ఏమొస్తుందండి అసలు ఈ రోజున? కొన్ని 50 రూపాయలకి ఏమొస్తుందండి? ఈ రోజు నిత్యావసర సరుకుల ధరలు ఎంత ఉన్నాయి, ఎంత ఆకాశాన్ని అంటుకున్నాయి. సార్ రాష్ట్రం అంతా ఇప్పుడు అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేస్తున్నారు, ఎలా ఉండబోతుంది సార్? అన్నా క్యాంటీన్ ఇప్పటి నుంచో జనం ఎదురు చూస్తున్నారు. అందరికీ, పేదలకి అందరికీ బాగా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. ప్రజలందరికీ మంచి జరుగుతుంది అనుకుంటారు ఈ అన్నా క్యాంటీన్ల వల్ల? పేదవారికి బడుగు వర్గాలకి అందరికీ బాగుంటుంది. ఇది మంచి కార్యక్రమం. సార్ భోజనాల్లో మెనూలో ఏమేమి ఉన్నాయి అనుకుంటున్నారు? ఎలా ఉన్నా ఆకలేసిన వాడికి ఎలా పెట్టినా పర్వాలేదండి. ఓ పప్పు, సాంబారు, మజ్జిగ ఏది వేసినా అంతకు మించి ఏం అక్కర్లేదు. ఆకలి లేని వాడికి అయితే అయ్యి కోరతారు, కానీ ఆకలి ఉన్న వాళ్ళకి పప్పు, సాంబారు ఏది వేసినా మంచి పరాన్నమే ఉంటుంది. సార్ మళ్ళీ అన్నా క్యాంటీన్ పేరుతో ప్రజల సొమ్ముని కానీ దోచుకుంటున్నారు అని చెప్పేసి వైసీపీ అంటుంది కదా. అవన్నీ ఉట్టి మాటలండి. వాళ్ళు దోసుకున్నది ఏదో దోసుకున్నారు. చంద్రబాబు గారు వచ్చిన తర్వాత పూర్తిగా ఫుల్ డెవలప్మెంట్ అంతా బాగుంటుందని ప్రజలందరూ కోరుకున్నారు. కావాలని ఆ ప్రభుత్వాన్ని తెచ్చుకున్నాం. ఇప్పుడు అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేశారు రాష్ట్రం అంతా, ప్రజలకు మంచి జరుగుతుంది అనుకుంటున్నారా? మళ్ళీ మంచి జరుగుద్దనే కదా చంద్రబాబు నాయుడు గారిని గెలిపించుకుంది. ఆయన వస్తేనే మరి చిన్న తరగతి వాళ్ళు చాలామంది ఉన్నారు కష్టపడుకునే వాళ్ళు. రావాలి, ఆయన పరిపాలన బాగుందనే కదా గెలిపించుకుంది. ఆయన ఎందుకని మేడం అంత నమ్మకం చంద్రబాబు గారి మీద? ఆయన అంటే అయ్యా మరి అన్నం పెట్టే వాళ్ళకే కదా దండం పెట్టుకునేది. దేవుడు లాంటి వాడు ఆయన. మనకి మా పరిపాలన బాగుందనే కదా కావాలని గెలిపించుకున్నాం. అది ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం వచ్చి 2 నెలలు గడిచింది కదా మేడం, ఎలా ఉంది? చాలా బాగుంది. పెన్షన్లు ఇచ్చి పంపించారు ఇంటికాడ ఉండి. మరి ఎవరు కూడా పక్కింటి వాళ్ళు కానీ ఎదురింటి వాళ్ళు కానీ తినడమ్మా అని ఇది పెట్టిన వాళ్ళు లేరు. ఆయన ప్రతి ఇంటికి కూడా వితంతువులకే కానీ పిల్లలకే కానీ భోజనాలకే పథకాలు కానీ మరి అందరికీ పెన్షన్లు పంపించారు. రాష్ట్రం మొత్తం ఇప్పుడు అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేశారు కదా, వాటి మీద మీ అభిప్రాయం ఏంటి? దాన్ని బట్టి మంచి అభిప్రాయం ఉంది. మంచి మేలు జరుగుతుంది బడుగు వర్గాలకి అందరికీ మంచి. మళ్ళీ పేద ప్రజలు బాగానే ఉంటారంటారా? బాగుంటారని చెప్పుకునేది అందరం బాగుంటారు. ఈ అన్నా క్యాంటీన్లో ఎలాంటి మెనూ ఉంటుంది అనుకుంటున్నారు? నేను బ్రహ్మాండంగా ఉంటుంది. నేను ఇంతకుముందు చాలాసార్లు భోజనం చేశాను, ఇప్పుడు కూడా భోజనం చేస్తాను. బాగుంటుంది. ఏమేమి ఉంటాయి అనుకుంటున్నారు ఈ మెనూలో? మెనూ అంటే మామూలు ఎరుకూర, పులుసు కూర, సాంబారు, పెరుగు అన్నీ ఉంటాయి. 5-6 ఐటమ్స్ ఉంటాయి. అంతకన్నా ఎక్కువ ఇంటి దగ్గర తినలేం కదా. మనం ఏదైనా ఒక్క కూర వండుకుంటాం, లేకపోతే 2 కూరలు వండుకుంటాం. అంతకన్నా ఎక్కువ వండుకోలేము. కావాల్సినవి అన్నీ పెడుతున్నారంటే మరి గొప్పతనమే కదా. అన్నా క్యాంటీన్ల పేరుతో దోచుకుంటున్నారు అని చెప్పేసి వైసీపీ అంటుంది కదా. వాళ్ళు వెధవలు అనమాట, పచ్చి వెధవలు అనమాట. దాన్ని నేను ఒప్పుకోను. ఇప్పుడు రాష్ట్రం అంతా అన్నా క్యాంటీన్స్ ఓపెన్ చేశారు చంద్రబాబు గారు. కాదు 10 మందికి ఉపయోగపడే మంచి పని చేస్తే ఎవరికైనా ఉపయోగమే నాన్న. అది అవును, తీసేశారు నాన్న. చాలా మంది బాధపడ్డారు బాబు. అది ఇప్పుడు 10 మందికి అవును ఇప్పుడు ఇబ్బంది పడ్డారని చెప్పేసి ఇప్పుడు మళ్ళీ అవును అందుకని చెప్పేసి ఇప్పుడు వాళ్ళ చేయాలనుకుంటున్నారు. కాబట్టి మంచి పని నాన్న ఇది. 10 మందికి ఉపయోగపడానంటే మంచి పని.